అలా అండి. ఇగో మనము పాలు పట్టుకుంటే పాలు కాగబెడతాం కదా, అప్పుడింత అట్టు తీసి అట్టు కట్టిన పాల మీద అట్టు తీసి పక్కకు జమ చేసుకొని నెయ్యి తీసుకుంటే మనం చేయితోటో కవ్వంతోటో ఇట్లా జిల్ల కొడతాం కదా, అట్లా కాకుండా మిక్సీ గిన్నెలు వేసి పట్టుకుంటే తొందరగా వస్తుంది. మిక్సీ గిన్నెలు వేసి పడతాన్న చాలా తొందరగా, అంటే తొందరగా మీద అది మొత్తం మీగడంతా మీద ఏరుకుంటుంది. చెంచాతోటి తీసుకుంటే అయిపోతుంది. ఇట్లా మిక్సీ పట్టుకొని మీగడ చూడండి ఇట్లా వచ్చిందో, ఇట్లా చాయ్ జార్లు వేసుకుంటే మన వాటర్ ఉన్నా కూడా అడిచిపోతాయి, మొత్తం మీగడే ఉంటుంది. చాయ్ జార్లు వేసుకుంటే మొత్తం ఇది ఏమన్నా వాటర్ ఇట్లా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక ఇట్లా వేరే గంజులు వేసుకుంటే ఆగబెట్టుకోవచ్చు. వారం రోజులకు ఇది అయితే వెళ్ళింది మాకు. అప్పుడు కొంచెం అట్టు తీసి తోడేసి ఫ్రిడ్జ్లో పెడతా. తాపకొకసారి దింపుకుంటా ఇట్లా తీసుకోవాలి. ఒక 2-3 సార్లు పట్టుకుంటే మొత్తం అయిపోతుంది. ఇప్పుడు పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టుకుందాం.